మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 13 పితామహ సర్వవిధులు సమస్త శాస్త్రాలు ధర్మమర్మాలు తెలిసిన మహాపండితుడవు నీవు. నీవంటివారిచేత చెప్పించుకు వినే అదృష్టం నాకు ఏ జన్మస్కృతం వల్లనో లభించింది. నీవెంత చెప్పినా నేను ఎంత విన్నా ఇంకా వినాలనే ఉంది అన్నాడు ధర్మరాజు. విజ్ఞానదాహం అంతేనాయనా. ఎంత త్రాగినా తనివితీరనిది ఈ విజ్ఞాన దాహం ఒక్కటే. 525 సంవత్సరాలు నేను తత్వశాస్త్రాన్ని అస్త్రశాస్త్రాన్ని నేర్చుకున్నాను. అయినా నా విద్యాదాహం తీరలేదు. నీకింకా కొన్ని ధర్మనియమాలు చెబుతావిను. ధర్మరాజా, సద్బ్రాహ్మణుని ఎల్లప్పుడూ గౌరవించి సత్కరించాలి. అయితే బ్రాహ్మణునికి జన్మించిన వారందరూ బ్రాహ్మణులు కారు. జన్మతో ఎవరికీ బ్రాహ్మణత్వం రాదు. జన్మబ్రాహ్మణత్వం కంటే కర్మబ్రాహ్మణత్వమే గొప్పది. బ్రాహ్మణ్యమనేది కులసూచకం కాదు. బ్రహ్మజ్ఞానమున్న వాడెల్లా బ్రాహ్మణుడే. విభూతి ధరించి రుద్రాక్షమాలలు వేసుకు తిరిగేవాడు డాంభిక బ్రాహ్మణుడు. సరియైన వేదాధ్యయనం చేయకుండా పొట్టకుడికోసం ఇంటింటికి తిరిగ పురోహిత కార్యం చేసేవాడు అధమ బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞానపరుడై సదా వేదాధ్యయనం చేస్తూ నిత్యాగ్నిహోత్రుడై త్రికాల సంధ్యావందనం చేస్తూ వ్యసనరహితుడై విషయాసక్తుడు కాని బ్రాహ్మణుడే నిజమైన బ్రాహ్మణుడు. సద్బ్రాహ్మణుడు జగర్హితం జనహితం కొరకు యజ్ఞ యాగ హోమాలు చేయాలి. సర్వ ప్రజాహితం కాంక్షించాలి. కేవలం తన భార్యాపిల్లల శ్రేయోభివృద్ధిని మాత్రమే ఆశించరాదు. కత్తిమీద సాము వంటి బ్రాహ్మణత్వాన్ని ఆచరించి జీవించటం బహుకష్టతరమైనది. బ్రాహ్మణుడైనవాడు అబద్ధం చెప్పరాదు, హింసకు పాల్పడరాదు. సర్వప్రాణ సమదృష్టితో జీవహితం కోరుకోవాలి. సద్బ్రాహ్మణుడు ఏకపత్నివ్రతుడై ఉండాలి. దేహాలంకారాలను విడిచిపెట్టాలి. మద్యమాంసాదులను ముట్టరాదు. తెలిసిగాని తెలియకగాని ఒక్కసారైనా మద్యాన్ని ముడితే అతని సంపూర్ణ బ్రాహ్మణత్వం నశిస్తుందని శుక్రాచార్య శాపం. నాయనా ధర్మజా, గుణభావాల దృష్ట్యా మానవులను 4 వర్ణాలుగా పరమేశ్వరి విభజించటం జరిగింది. అందువల్లనే బ్రాహ్మణులు కానివారెందరో బ్రాహ్మణత్వాన్ని పొందారు. విశ్వామిత్రుడు మొదలైన వారందరూ తమ తపోబలంచేతనే బ్రాహ్మణులు అయ్యారు. గుణసూచకమైన బ్రాహ్మణత్వం ఇప్పుడు కులసూచకం కావటం దురదృష్టం. ఉత్తమ బ్రాహ్మణునికి చేసే దానధర్మాలు మాత్రమే ఉత్తమ ఫలితాలనిస్తాయి. అపాత్ర బ్రాహ్మణదానం వల్ల ఎవరికి సద్గతులు దొరకవు. బ్రాహ్మణుడైన ప్రతివాడు విద్యాదానం జానదానం ధర్మదానం తప్పక చేయాలి. వేదాలను విజ్ఞానాలను ధనం కోసం అమ్ముకోరాదు. బహుజన హితం బహుజన సుఖం కోరుకునేవాడే ఉత్తమ బ్రాహ్మణుడు. ధర్మజా, కలియుగ సమయం దగ్గరపడింది. నేను చెప్పబోయేది అన్ని విషయాలు కలియుగానికి వర్తిస్తాయి. కలియుగంలో అధర్మం అసత్యం ఈ రెండే ప్రథమ స్థానంలో ఉంటాయి. త్రేతాయుగ ధర్మాలు కొన్ని ద్వాపర యుగానికి అపహాస్యంగా ఉన్నట్లుగానే ఈ ద్వాపరయుగ ధర్మాలు ఆలోచనలు కలియుగానికి అపహాస్యంగా అవుతాయి. ధనం కోసం మనుషులు ఎంతటి నీచానికైనా సిద్ధపడతారు. ఆడంబర జీవితమే గొప్పదిగా భావింపబడుతుంది. నీతి నియమాలు వెదకి చూచినా కనిపించవు. గృహస్థధర్మాలను ఎవరు పాటించరు. స్త్రీలందరూ పాతివ్రత్యాన్ని మరచిపోతారు. అలంకరణలకే ప్రాధాన్యమిస్తారు. పరులను ఆకర్షించటానికే ప్రయత్నిస్తారు. వీధుల నిండా స్త్రీ సౌందర్యమే కనబడుతుంది. కట్టుబాట్లు నియమాలు నీతులు చెల్లని నాణ్యాలుగా ఉంటాయి. ప్రతిల్లు నాట్యమందిరంగా ఉంటుంది. దేవదాసీల సంప్రదాయాలను గృహిణులందరూ పాటిస్తుంటారు. అన్ని కులాలవారు వేశ్యావృత్తిని చేస్తుంటారు. గురువులకు గౌరవం ఉండదు. దానధర్మాలు ఉండవు. ఆహారాన్ని అమ్ముతుంటారు. విద్యను కూడా వ్యాపారంగా విక్రయిస్తారోషధాలకు లొంగని వ్యాధులొస్తాయి. బ్రాహ్మణులందరూ పొట్టకుటికోసమే వేదాలు చదువుతుంటారు. చిన్నవారు పెద్దవారిని విమర్శిస్తుంటారు. క్షత్రియకులాలు శక్తిహీనమై పరజాతులవారు ప్రభువులవుతారు. ప్రతివారు కామానికే ప్రథమస్థానమిస్తారు. సంభోగమే మహదాశయంగా మనుగడసాగస్తారు. వర్ణ వర్గత్కుల జాతిసంకరం జరుగుతుంది. శూద్రులు వేదాలు చదువుతుంటే బ్రాహ్మణులు వింటుంటారు. బ్రాహ్మణులకు బ్రహ్మజ్ఞానం నశిస్తుంది. వేదవృత్తిమరచి శూద్రకర్మలు చేస్తూ అధమవృత్తులను ఆశ్రయించి వ్యసనపరులై వ్యభిచరిస్తూ బ్రతుకుతుంటారు. క్రొత్త క్రొత్త దేవుళ్ళు పుడతారు. క్రొత్త క్రొత్త దేవతలు వస్తారు. పాత ఆచారాలు పోయి క్రొచ్చారాలు పుట్టుకొస్తాయి. లక్ష్మీదేవికేగాని సరస్వతికి పూజలు జరుగవు. శిష్యులు గురువులను కొడుతుంటారు. కొడుకులు తండ్రులను కొడుతుంటారు. పిన్నలు పెద్దలను బాధిస్తారు. భార్యలు భర్తలను తిడుతూ ఉంటారు. వివాహ వ్యవస్థపై ఎవరికీ నమ్మకం ఉండదు. వేదమంత్రాలు వేళాకోళానికి గురి అవుతాయి. నాస్తికులు పెరిగి హేతువాదం ప్రబలుతుంది. ధర్మపరులు సత్యవంతులు చేతగానివారుగా భావింపబడతారు. స్త్రీలు రాత్రి సమయాలలో కూడా వీధులలో విహరిస్తుంటారు. గృహాధికారం పురుషులకు నశించి స్త్రీలకు సంక్రమిస్తుంది. ధనం కోసం వివాహాలు జరుగుతాయి. అందరకు సుఖమే పరమార్థ సాధనంగా ఉంటుంది. కష్టపడి జీవించటం చేతగానితనంగా భావింపబడుతుంది. మంత్రాలకు శక్తి తగ్గ యంత్రాలకు శక్తి వస్తుంది. సర్వ ప్రకృతి మానవవశం అవుతుంది.
దేవతలు కూడా కలియుగ వాసులకు భయపడిపోతుంటారు. దేవాలయాలు విలాస కేంద్రాలుగా ఉంటాయి. దేవతామందిరాలు ధనవంతులకే పరిమితం అవుతాయి. దైవదర్శనాలు దేవతార్చనలు ధనానికి లొంగపోతాయి. శరీరమంతా కనిపించే వస్త్రాలు అందరూ ధరిస్తారు. వేశ్యలకు, తార్పుడుగాళ్లకు సుఖాలు లభిస్తుంటాయి. కామక్రీడలు నేర్పే పాకశాలలు ఉంటాయి. పతివ్రతా స్త్రీలకు పేదరికం, ఆకలి బాధలుంటాయి. పసివారికి వయస్సు రాకుండానే కామవికారం కలుగుతుంది. ధన సంపాదన కోసమే విద్యార్థులు విద్యను ఆర్జిస్తుంటారు. ధనం కోసమే గురువులు విద్యాబోధన చేస్తారు. బ్రహ్మ సృష్టిని కూడా మానవులు ధిక్కరిస్తుంటారు. ధర్మజ, ఒక్క దుర్యోధనుని కోసమే ఇంత యుద్ధం జరిగింది కదా. కలియుగంలో కోట్లాది దుర్యోధన దుశ్శాసనులుంటారు. బ్రహ్మాస్త్రాలను మించిన అస్త్రాలు మానవుల అధీనంలో ఉంటాయి. స్త్రీలు నగ్నంగా నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండే కలియుగం గుర్తించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. విచారణలేని ఆచారాలు ఆచరింపబడుతుంటాయి. దేవతార్చనలు డాంభికత్వంతో ఉంటాయి. దైవత్వాన్ని ఎవరూ పరిగణించరు. ధనమే పరమార్థమై సఖమే దివ్యార్థమై కలియుగం అశాంతికి ఆలవాలమైపోతుంది. ధర్మరాజా, మానవుడు చేయవలసిన చేయకూడని కార్యాకార్యాలు ఏమిటో నీకు చెప్పబోతున్నాను. శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. ధర్మసాధనాలలో శరీరాన్ని కాపాడుకోవటం ముఖ్య సాధనంగా పరిగణించాలి. రోజుకి 2 మార్లు స్నానం చేయాలి. ఉదయ సంధ్యా సమయంలోనూ, సాయం సంధ్యా సమయంలోనూ శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. రాత్రి సమయంలో స్నానం చేయరాదు. భోజనానికి ముందు, నిద్రించటానికి ముందు పాదాలను శుభ్రపరచుకోవాలి. సంధ్యా సమయాలలో నిద్రించకూడదు. రాత్రి సమయాలలో వీధులలో తిరగకూడదు. శయన మందిరాలలో అద్దాలను పెట్టకూడదు. 10 మంది కూర్చునే స్థలాలలోనూ, చెరువులలోనూ, పంటకాలువలలోనూ మలమూత్ర విసర్జన చేయకూడదు. నిలుచుని మూత్ర విసర్జన చేయకూడదు. భార్య స్నానం చేస్తుండగా చూడకూడదు. తిరుగుతూ తల దువ్వుకోకూడదు. అపరిశుభ్ర వస్త్రాలను, చిరిగిన వస్త్రాలను ధరించకూడదు. పరస్త్రీలతో ఒంటరిగా ఏకాంతంగా మాట్లాడకూడదు. పరుల విషయాలలో ఆసక్తి చూపించకూడదు. ఇతరుల విషయాలను ఎక్కడా ప్రస్తావించకూడదు. ఇతరుల ఆభరణాలను, వస్త్రాలను ధరించకూడదు. గృహస్థుడైన ప్రతివాడు స్వంత గృహాన్ని నిర్మించుకోవాలి. ఇతరుల ఇండ్లలో నివసించకూడదు. అకారణంగా అప్పు చేయకూడదు. బంధువులను, గురువులను పిలిపించుకొని సత్కరిస్తుండాలి. పండుగలను, పర్వదినాలను ఆచరించాలి. నియమిత సమయాలలోనే మితంగా తినాలాహార మితాన్ని పాటించేవారికి ఆరోగ్యము, ఆయుష్షు పెరుగుతాయి. మాంసాహారం ఎక్కువగా తినేవారికి ఆయుర్దాయం తగ్గుతుంది. ఆవు మాంసము, నెమలి మాంసము, మేక మాంసము తినరాదు. పెంపుడు జంతువులను చంపరాదు. పసిపిల్లలను, ముసలివారిని, స్త్రీలను ఏడిపించరాదు. స్త్రీలను గౌరవంగా చూడాలి. స్త్రీలు గౌరవింపబడే ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుంది. భుజించే ఆహారాన్ని దైవసమానంగా చూడాలి. పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని హేళన చేయకూడదు. ఆహారాన్ని ప్రేమతో తింటేనే శరీరానికి శక్తినిస్తుంది. ఆకలి లేని సమయాలలో భుజించకూడదు. అకారణంగా ఉపవాసాలు చేయకూడదు. రుచులు కోరుతూ భుజించకూడదు. కులస్త్రీలను ఎప్పుడూ సంతోషంగా ఉండేట్లు చూడాలి. లేకుంటే పరపురుషునికి వసులవుతారు. నియమిత సమయాలలోనే భార్య దగ్గర ఉండాలి. చెప్పకూడని విషయాలను స్త్రీలకు చెప్పకూడదు. సంపాదించిన ధనం పాడు చేయకూడదు. నోటితో గోళ్లను కొరకకూడదు. భుజించిన తరువాత స్నానం చేయకూడదు. పాదాలు కడుగకుండా దైవదర్శనం చేయకూడదు. పెద్దల వద్దకు, గురువుల వద్దకు, భార్య వద్దకు, బిడ్డల వద్దకు, దేవుని వద్దకు చూడవెళ్లే సమయాలలో వట్టిచేతులతో వెళ్లకూడదు. ఆహారం తింటూ నోటితో చప్పుడు చేయకూడదు. దంతాలు శుభ్రపరచుకునే సమయాలలో మాట్లాడకూడదు. పశుగ్రాసాలను, ఆహారధాన్యాలను నిప్పుపెట్టి నాశనం చేయకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ శత్రువుల ఇంటిలో భోజనం చేయకూడదు. కుంటివారిని, గ్రుడ్డివారిని, అవయవాలు లేనివారిని చూచి నవ్వకూడదు. పనికిరాని ఆహారాన్ని భిక్షుకులకు వేయకూడదు. వట్టెన్నం దానం చేయకూడదు. పశువులను హింసించకూడదు. మాట్లాడుతూ కన్నులు మీటకూడదు. ఇతరుల భార్యలను, సంపదలను, సుఖాలను చూచి అసూయ పడకూడదు. యుధిష్ఠిరా, ఇక వివాహ విషయాలు చెబుతాను. బ్రాహ్మీ వివాహం, గాంధర్వ వివాహం, క్షాత్ర వివాహం, రాక్షస వివాహం అని వివాహాలు 4 రకాలు. బ్రాహ్మీ వివాహం ఆర్యసమ్మతమైన వివాహం. కులపెద్దలు అనుమతించి, అంగీకరించి, మంచి చెడులు మాట్లాడి వైదిక విధితో చేసేది బ్రాహ్మీ వివాహం. ఇది సర్వజన సమ్మతం. స్త్రీ పురుషులిద్దరూ యుక్తవయస్కులయుండి ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అంగీకారం లేకుండానే తమకు తాముగా చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. ఇది బ్రాహ్మీ వివాహమంతటి గొప్పది కాదు. క్షాత్ర వివాహమంటే కన్య అనుమతి లేకుండా, కన్యతరపువారి పెద్దల అంగీకారం లేకుండా బలప్రదర్శనతో శౌర్యసాహసాలను ప్రదర్శించి కేవలం స్వకులస్థులతో మాత్రమే జరిగే వివాహం క్షాత్ర వివాహం. రాక్షస వివాహం అంటే ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా దొంగతనంగా కన్యకామణిని ఎత్తుకెళ్లి బలత్కారంగా ఇష్టంలేని యువతితో వివాహం చేసుకోవటం రాక్షస వివాహం. ఈ 4 వివాహాలలో బ్రాహ్మీ వివాహమే గొప్పది. ధర్మరాజా, ఇక స్త్రీలు పాటించదగిన, పాటించకూడని విషయాలను వివరిస్తాను. వివాహిత స్త్రీ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. భర్తకు అంగీకారం కాని అలంకరణలు చేసుకునరాదు. తలవెంట్రుకలు కత్తిరించుకోరాదు. భర్తకు ఎదురుగా కూర్చుని తలదువుకోరాదు. తిరుగుతూ తలదువుకోరాదు. ఏకాండంగానైనా ఇతరుల ఇండ్ల వెంబడి తిరగకూడదు. భర్తకన్నా ముందుగా భుజించకూడదు. ఉత్తమ గృహిణి భర్తకంటే ముందుగా మేల్కొనాలి. సూర్యోదయానికి ముందుగానే కలాపి చల్లి ముగ్గువేయాలి.
ఇతరుల సంపదను సుఖాలను చూచి భర్తను హీనంగా మాట్లాడరాదు. పుట్టింటి గొప్పదనాలు అత్తవారింట్లో, అత్తగారింటి చెడు విషయాలు పుట్టింట్లో చెప్పకూడదు. భర్తకు తరపు బంధువులను గౌరవంగా చూడాలి. అతిథులు వచ్చినప్పుడు ఆదరణ చూపాలి. పొగడ్తలకు పొంగపోయి ఇంటి వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదు. భర్తకు తెలియకుండా అప్పులు చేయకూడదు. భర్తను చేతగానివానిగా, తనను గొప్పదానినిగా మాట్లాడేవారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇంటి కష్టసుఖాలు ఇరుగుపొరుగులతో చెప్పరాదు. కన్నబిడ్డల ముందు భర్తను హీనంగా మాట్లాడరాదు. బిడ్డల పెంపకపు బాధ్యత తల్లిదే కాబట్టి బిడ్డలను గొప్పవారుగా, ఆదర్శవంతులుగా తీర్చవలసిన బాధ్యత తల్లిదే. ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచితే ఆ ఇంటిలోనికి సంపదలు తమంతతాముగా వస్తాయి. స్త్రీలకు అలంకరణ వ్యామోహం సహజమే అయినా విపరీతంగా ఉండకూడదు. కష్టసుఖాలలో భర్తను అనుసరించే ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ పుట్టినింట ఎక్కువ రోజులు ఉండకూడదు. స్త్రీలు పుట్టినింట ఎక్కువ కాలం ఉన్నట్లయితే భర్త జూదరితనం, వ్యభిచారం, సోమరితనాలకు వసుడైపోతాడు. బంధువులింటికి వెళ్లినప్పుడు భర్తతో కలసి నిద్రించకూడదు. బంధువులు తమ ఇంటికి వచ్చినప్పుడు కూడా భర్తతో కలసి నిద్రించకూడదు. పరపురుషుల వద్ద భర్తను గురించి చెడుగా చర్చించకూడదు. ఎప్పుడూ అద్దంచుకుంటూ ఉండకూడదు. ధర్మరాజా, వయసులో ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా ఒంటరిగా నివసించకూడదు. వయస్సు, ఒంటరితనము రెండూ చెడ్డవే కాబట్టి ఎవరో ఒకరు తోడుగా ఉండాలి. అమావాస్యకు పున్నమికి తప్పకుండా శరస్నానం చేసి వెంట్రుకలను శుభ్రపరచుకోవాలి. మనవద్ద పనిచేసే సేవకులతో ఇంటి సమస్యలను చర్చించకూడదు. సంగీతం, నాట్యంగానం మొదలైన కళలపై అభిమానం ఉండాలేగాని వ్యామోహం ఉండకూడదు. మనస్సుసకు మత్తును కలిగించే సౌందర్యం కన్నా మనస్సునకు ప్రశాంతత కలిగించే సౌందర్యమే గొప్పది. కులస్త్రీలతో కలసి అధికారుల ఇండ్లకు, ప్రభువుల ఇండ్లకు వెళ్లకూడదు. ధర్మజా, మానవ జీవితంకన్నా గొప్పది మరొకటి లేదు. అన్ని జన్మలకన్నా మానవ జన్మ మహోత్తరమైనది. కాబట్టి ఎవరూ ఆత్మహత్యకు పూసుకోకూడదు. ధనవంతుడు మాత్రమే సుఖంగా ఉంటాడని అనుకుంటాం. అప్పులు చేయనివాడు, సంతృప్త జీవనం గడిపేవాడు, వీరిద్దరే ప్రపంచంలో సుఖంగా జీవిస్తారు. నాయనా, అన్ని విషయాలు అందరికీ తెలియవు. తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలి. విషయ పరిజ్ఞానానికి సిగ్గుపడకూడదు. తెలుసుకున్న విషయాలను జీవితానికి సమన్వయం చేసుకోవాలి. ప్రతి సుఖం వెనుక ఒక కష్టం, ప్రతి కష్టం వెనుక ఒక సుఖం ఉంటాయి. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కృంగపోకూడదు. మనిషికి తన శక్తిపై తనకు నమ్మకం ఉండాలి. పరిపూర్ణ విశ్వాసమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ఆత్మవిశ్వాసం లేని మనిషి దేవుని కూడా ఉనికూడా విశ్వసించలేదు. మనిషి విజయానికి నిరంతర శ్రమ, శ్రద్ధ, విశ్వాసం, ఈ మూడే కారణాలు అంటూ భీష్ముడు ధర్మరాజుకి రాజధర్మం, దండనీతి, గృహధర్మం, తపోవిధానం, కాలచక్ర విధానం, యోగతంత్రం, వైరాగ్యం, తత్వశాస్త్రం, స్వర్గ నరకాలు మొదలైన ఎన్నో విషయాలను వివరించి చెప్పాడు. నాయనా, నేను చదివిన విషయాలు, తెలిసిన విషయాలు, విన్న విషయాలు కొన్ని మాత్రమే చెప్పాను. ప్రశాంత చిత్తుడవై అంతఃపురానికి వెళ్ళు. రాబోయే ఏకాదశి రోజున ఈ తనువు చాలించాలని నిశ్చయించాను అన్నాడు భీష్ముడు. పాండవులకు భీష్ముడు అపరనారాయణునిలా కనిపించాడు. పితామహుని పాదాలకు నమస్కరించి అంతఃపురానికి చేరుకున్నారందరూ. కొన్ని దినాలు గడిచాయి. మాఘశుద్ధ ఏకాదశి ఉత్తరాయణ సోమవారం భీష్ముడు పరమపదించటానికి తనకు తాను పెట్టుకున్న ముహూర్తమది. ధర్మరాజు కృష్ణుని వెంటబెట్టుకుని ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి, విదుర, సంజయ, కృపాచార్య, సాత్యకి, యూత్సులను, ధౌమ్యపురోహితుని, తమ్ములను, ద్రౌపదిని పరివారాన్ని తోడు తీసుకుని 1000 మంది పురోహితులతో కురుక్షేత్రానికి వచ్చాడు. పరిశుద్ధ గంగాజలాన్ని, మంచిగంధపు కట్టెలను, పువ్వులను, సుగంధాలను, క్రొత్తబట్టలను తెప్పించాడు. భీష్ముడు దైవధ్యానంలో కనులు మూసుకొని ఉన్నాడు. ధర్మరాజు భీష్ముని దగ్గరగా వెళ్ళి, తాతా, నేను ధర్మరాజును వచ్చాను. ధృతరాష్ట్రులవారు, గాంధారీదేవి, కుంతీదేవి, విదుర, సంజయులు, ద్రౌపది సహితంగా నా సోదరులు వచ్చారు అని చెప్పగానే భీష్ముడు మెల్లగా కనులు తెరిచి, ధర్మజా, శ్రీకృష్ణుడు రాలేదా అని అడిగాడు. కృష్ణుడు భీష్ముని దగ్గరగా వచ్చి, వచ్చాను పితామహా, నీకోసమే వచ్చాను అన్నాడు. భీష్ముడు ధృతరాష్ట్రుని దగ్గరగా పిలిపించుకుని, నాయనా, దుర్యోధనాదులు పోయారని దుంహకించకు. ధర్మరాజు నిన్ను గౌరవాదరాలతో చూస్తాడు. గతాన్ని తలచుకుంటూ శేషజీవితాన్ని దుంహకంతో గడపవద్దు. విధినియమాలను మానవుడు గౌరవించాలి అని చెప్పగానే ధృతరాష్ట్రుడు భీష్ముని చేతులు పట్టుకుని దుంహకించాడు. ధర్మరాజా, భరతాది వీరులు పాలించిన ఈ దేశాన్ని నిష్కాముడవై పాలించు. పెద్దలను గౌరవిస్తూ, చిన్నలను మందలిస్తూ, పండితులను ఆదరిస్తూ ఉండు. కృష్ణుని అండదండలు ఉన్నంతవరకు నీవు దేనికీ భయపడవద్దు. అందరూ ఒక్కొక్కరుగా వచ్చి భీష్ముని పాదాలకు నమస్కరించారు. పూలతో పూజించారు. కాళ్లు కడిగా శిరస్సుపై చల్లుకున్నారు. భీష్ముడు వాసుదేవుని దగ్గరగా పిలిపించుకుని చేతులెత్తి నమస్కరిస్తూ, వాసుదేవా, ఈ దేహయాత్రను ముగించబోతున్నాను. నాకు అనుమతిని ప్రసాదించు. తండ్రి, బ్రహ్మచారిని, భార్యా బిడ్డలు లేనివాడను. నాకు నీవే దిక్కు
ఆయుధాన్ని ధరించకుండానే వీరాధి వీరులందరినీ గడగడలాడిం చావు. దుష్టసంహారం చేశావు. కృష్ణ, నీచేత కురుక్షేత్రంలో ఆయుధం పట్టించి నందులకు నామీద కినుకలేదు కదా. నా వీరత్వ ప్రదర్శనకు ఆ విధంగా చేశానే తప్ప నీమీద నాకు అల్పభావం లేదు తండ్రి. కృష్ణుని వేడుకున్నాడు భీష్ముడు. మహావీరుడా! పవిత్ర గంగాదేవికి పుత్రుడవై పుట్టి సర్వశాస్త్రపండి తుడవై మృత్యుదేవతను నీబంటుగా చేసుకొన్నావు. అష్టవసువుల ఆయుర్దాయాన్ని నీవొక్కడవే అనుభవించావు. పవిత్ర బ్రహ్మచర్యాన్ని అస్ఖలితంగా పాటించావు. తపస్సు చేయని మహర్షివి నీవు. పాపమెరుగని పుణ్యపురుషు డవు నీవు. కర్తవ్యం మరువని కర్మయోగివి నీవు. గంగానందనా! సంపూర్ణ మనస్సుతో అనుమతిస్తున్నాను. దేవలోకంలోని వసువులందరూ నీకోసం ఎదురుచూస్తున్నారు వెళ్ళు. శుభమగుగాక అని అభయహస్తం చూపుతూ ఆశీర్వదించాడు కృష్ణుడు. భీష్ముని పంచప్రాణాలు ఒక్కొక్కటిగా దేహాన్ని విడిచి వెళుతుంటే అంతవరకు శరీరానికి గ్రుచ్చుకుని ఉన్న బాణాలు దేహనుండి పూలురాలినట్లుగా రాలిపోయాయి. ఆమహామహునికి అంజలి ఘటిస్తూ అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. భీష్మ ధృవతార కనుమరుగై వెళ్ళిపోయింది. గంగాజలంతో భీష్ముని పార్థివ శరీరానికి స్నానం చేయించి శరీరమంతా మంచిగంధం పూసి పూలమాలలు వేసి క్రొత్తబట్టలు ధరింపచేశారు. అందరూ అంతిమ నమస్కారాలు చేశారు. మంచి గంధపు చెక్కలను పేర్చి నేయిపోసి భీష్మ శరీరాన్ని చితిపై ఉంచి అగ్నిస్పర్శ చేశాడు ధర్మరాజు. భీష్మ చితాభస్మం తీసుకుని అస్థికనిమజ్జనం కోసం గంగానదికి వెళ్లగా గంగాదేవి వచ్చి భీష్ముని అస్థికలను చూచి కన్నీరు కార్చింది. అంతలో వ్యాసమహర్షి అక్కడకు వచ్చి ఆమెను శాంతింపచేశాడు. గంగాదేవి భీష్మ అస్థికలను తనలో కలుపుకుంటూ ముందుకు సాగింది. అందరూ మౌనంగా అంతఃపురానికి దారితీశారు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం నుండి శల్యపర్వం వరకు పీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి చూడండి.